వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళని ఎలా పొగుడుతాము అని చెప్పి ఒక యాంకర్గా నాలో నేనే మదన పడిపోతూ ఉంటాను. కానీ వాట్ ఎ వర్సటైల్ యాక్టర్, వాట్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. మనం సై సినిమాలో కానీ, విక్రమార్కుడు సినిమాలో కానీ, జనతా గ్యారేజ్ కానీ, ఇలా కొన్ని బ్యూటిఫుల్ సినిమాల్లో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్తో కనువిందు చేసినటువంటి రాజీవ్ గారు. అంటే ఇంటికి రావాలి కదా, అందుకని కొంచెం. అలాగే రాజీవ్ గారికి కంపెనీ ఇవ్వడానికి మనకి సంతోషాన్ని పంచేటువంటి మా రఘుబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పైదవే సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? జస్ట్ ముక్కు కిందే దొరుకుతుంది. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. జస్ట్ ఒక చిరునవ్వు విసరండి, చూడండి, దొరికేసింది సంతోషం. రఘుబాబు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఆయన స్పీచ్ కమింగ్ అప్లో. అందరికీ నమస్కారం. సార్ 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 మార్క్ మా ఆయన అయితే నేను వేసినటువంటి గిరిలోనే నించుంటాడు, లేదంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి గిరిగిస్తాను అంతే. టు బి ఫ్రాంక్, పల్లకిలో పెళ్లి కూతురప్పుడు గౌతము అందరం మనం చూసాము. ఆ సినిమా మంచి సినిమా, బాగానే ఆడింది. కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది గౌతమ్కి. మధ్యలో 1-6 సినిమా చేసినా కానీ ఒక మెచ్యూర్డ్ లెవెల్లో ఈ సినిమా చాలా బాగా చేశాడు. ఎందుకంటే నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను, రాజీవ్ కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. దీనిలో చాలా మంచి క్యారెక్టర్స్ చేశాం. అప్పటికి పల్లకిలో పెళ్లి కూతురప్పటికి ఇప్పుడు బ్రహ్మానందంకి గౌతంలో చాలా మార్పు వచ్చింది, మంచి మెచ్యూరిటీ వచ్చింది. సినిమా కూడా నేను డబ్బింగ్ చెప్పి చూశాను, చాలా బాగా వచ్చింది. ఇది రొటీన్గా అందరూ మాట్లాడే మాట అనుకోండి డ్యాస్ మీద, బట్ నిజం ఇది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా తనను ఆశీర్వదించడానికి మన మెగాస్టార్ అన్నయ్య ఇక్కడికి వచ్చారు. ఈ సినిమా విజయానికి అది ఒక మంచి సంకేతం. ఎందుకంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా అంటే మీ అందరికీ తెలుసు, ఓ సినిమా బన్నీ అనే సినిమా చేశాను నేను. చాలా మంచి హిట్ అయింది సినిమా. అది 100 డేస్ ఫంక్షన్ రోజు చాలామంది డయాస్ మీద ఎక్కి చాలా మాట్లాడారు, అందరి గురించి మాట్లాడారు. నా ఒకటి గురించి తప్ప ఏదో మామూలుగా మాట్లాడారు. వినాయక్ గారు కూడా అన్నారు, ఏంటయ్యా నీ గురించి ఎవరు మాట్లాడారు, నీకు మంచి పేరు వచ్చింది కదా సినిమాలో అని. అయితే లాస్ట్లో మెగాస్టార్ అన్నయ్య గారు వచ్చి మైక్ తీసుకొని లైవ్లో, రఘు ఇట్రా దగ్గరికి పిలిచి భుజం మీద చేసి, చాలా బాగా చేసావా ఈ సినిమాలో. నేను ఇంకోసారి సినిమా చూడాలనుకుంటే మా సూర్యక నేను ఇద్దరం మొన్న అనుకున్నాం, నీకోసం చూడాలనుకున్నాం ఈ సినిమా మళ్ళీ అన్నారు. అది లైవ్లో వెళ్ళింది. అప్పటి రఘుబాబు వచ్చిన ఆ త్రోకి 400 సినిమాలు ఫినిష్ చేశాను. ఇప్పటికీ ఆ బ్లెస్సింగ్ నేను మర్చిపోను. నేను చనిపోయే వరకు మర్చిపోను ఆ బ్లెస్సింగ్. అంత గొప్ప బ్లెస్సింగ్ నాకు. అట్లాంటి నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మన హీరోని అన్నయ్య స్వయంగా వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చారు. అది చాలు ఈ సినిమా సక్సెస్కి. సో సినిమా దీనికంటే ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అతిరథ మహారాజులు అందరూ ఇక్కడికి వచ్చారు. సూపర్ స్టార్, సూపర్ డైరెక్టర్ సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి ఒక ట్రెండ్ సెట్టింగ్ క్రియేట్ చేసి ఎరగదీసి మడత పెట్టి ఇస్త్రీ చేసి ఆరేసాడు అనిల్ రావుపూడి. సో వాళ్ళందరూ ఇక్కడికి ప్రత్యేకంగా డైరెక్టర్ నాగేశ్వన్ గారు అందరూ పేరున ఇక్కడికి వచ్చి, అఫ్కోర్స్ సినిమాలు యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ వచ్చారనుకోండి. వీళ్ళు రావటం, నాగేశ్వన్ గారు రావటం, అనిల్ గారు వీళ్ళందరూ రావటం ఈ సినిమాకి మంచి బ్లెస్సింగ్ అవుతుంది. అలాగే ఈ సినిమాని ప్రేక్షకులు కూడా బాగా చూస్తారని, డైరెక్టర్కి మంచి పేరు రావాలి. అలాగే బ్రహ్మానందం గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకోండి. సో గాడ్ బ్లెస్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.